ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ రెండు పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాయి. జనం కోసం పనిచేసిన పరాజయం పాలయ్యామన్న ఫీలింగ్ వారిలో ఉంది. అది చాలా వరకు కరెక్ట్ కూడా. హైదరాబాద్ సహా పెద్ద నగరాల అభివృద్ధికి బీఆర్ఎస్ ఎంతో చేసింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడే విధంగా సాగునీటి సదుపాయాలు కల్పించింది. ఇదంతా ఒకెత్తైతే ఓడిపోయిన రోజు నుంచి అటు వైసీపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ పాలక పక్షాలపై ఎదురుదాడికి దిగుతున్నాయి. ఎక్కడా ప్రతిదాడికి అవకాశం లేకుండా డిఫెన్స్లో పడేస్తున్నాయి. ఇటీవలి కాలంలో కేటీఆర్ దూకుడు మరింతగా పెరిగింది. అధికార పార్టీని తూర్పార పట్టే విషయంలో జగన్తో పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇరు పార్టీల నేతలు తమ పార్టీ శ్రేణులపై నమోదవుతున్న కేసుల విషయంలో పోలీస్ శాఖపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా కరీంనగర్లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుకు తెస్తున్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతోన్న పోలీసు అధికారులు తాము అధికారంలోకి వచ్చాక విదేశాలకు వెళ్లినా వదిలిపెట్టబోమని, వారిని తిరిగి రప్పించి చట్టపరంగా శిక్షిస్తామని కేటీఆర్ హెచ్చరించారు. అంతేకాకుండా తన తండ్రి పార్టీ అధినేత కేసీఆర్ అంతటి మంచివాడిని కాదని, ఎవరిని వదిలిపెట్టబోనని కూడా కేటీఆర్ సవాలు చేశారు. గతంలో వైసీపీ అధినేత జగన్ రెడ్డి కూడా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతోన్న అధికారులను గుర్తుపెట్టుకుంటామని, తాము అధికారంలోకి వస్తే సప్త సముద్రాల అవతల ఉన్న వారిని రప్పించి చట్టం ముందు నిలబెడతామని జగన్ గతంలో పలుమార్లు హెచ్చరించారు. ఇప్పుడు కేటీఆర్ అదే పని చేస్తున్నారు. పైగా అటు జగన్ ఇటు కేటీఆర్ పోలీస్ అధికారులనే టార్గెట్ గా చేసుకుని మాట్లాడుతున్నారు. వారి పని పడతామని అంటున్నారు. ఇద్దరు నేతల తీరు యాదృచ్ఛికమా, కూడబలుక్కొని మాట్లాడుతున్నారా అన్న ప్రశ్నలు కాసేపు పక్కన పెడితే తమ పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు ప్రయత్నిస్తున్నారని మాత్రం విశ్వసించాల్సిందే. పాలక పక్షాలు తమ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్న అనుమానం ఇద్దరు నేతల్లో ఉంది. కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతల్లో మనోధైర్యాన్ని నింపాల్సిన అనివార్యత ఆ ఇద్దరు నేతల్లో కనిపిస్తోంది. కార్యకర్తలకు అధిష్టానాలు అండగా ఉండాల్సిన తరుణం ఇది. బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. వాళ్ళిప్పుడు ఎటూ కాకుండా త్రిశంకు స్వర్గంలో నిలబడి ఉన్నారు. అలాగే వైసీపీ నుంచి ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా జారిపోతున్నారు. ఆ పరిస్థితుల్లో ఆయా పార్టీల కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. వారిలో కొత్త ఊపు రావాలంటే నేతలు దూకుడుగానే వ్యవహరించాల్సి ఉంటుంది. తమ కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి, వారిలో పోరాట స్ఫూర్తిని నిలబెట్టడానికి కేటీఆర్, జగన్ ఇలాంటి వ్యాఖ్యలు ఉపయోగపడతాయని భావించుండవచ్చు. అంతేకాకుండా తాము అధికారంలోకి వస్తే ప్రస్తుత పరిస్థితులు తారుమారవుతాయనే సంకేతాన్ని ఇవ్వటం ద్వారా తమ పార్టీ శ్రేణులను మరింతగా సమీకరించడానికి ప్రయత్నించుండవచ్చు. ఒకటి మాత్రం నిజం, జగన్ను కేటీఆర్ గట్టిగా ఫాలో అవుతున్నారు. జగన్ ఏం మాట్లాడుతున్నారు, ఆయన మూమెంట్స్ ఏమిటి అని బాగా అధ్యయనం చేస్తున్నారు. అందుకే డైలాగ్స్ కూడా ఫాలో అవుతున్నారు. టీడీపీ, కాంగ్రెస్ ఎలా స్పందిస్తాయన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.